రికార్డులు అంటూ ఒక్క రికార్డు కూడా మిగలదు. తారక్కను ఒక్కసారి ఎంట్రీ ఇచ్చాడంటే ఇప్పుడు దాకా ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి. సముద్రం కదా సునామీ లాగా వచ్చేసి మొత్తాన్ని తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతాడు. ఒక్క రికార్డు కూడా మిగలదు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఇది దేవరనామ సంవత్సరం. రాముడు భీముడు తారకన్న మా దేవుడు. మామూలుగా వస్తున్నాం, మడత పెడుతున్నాం, తీసుకుపోతున్నాం. ఎన్టీఆర్ అన్న అంటేనే మాస్కి మారిపోయారు. అటు సిడేడు, తిరుపతి. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఎన్టీఆర్ అన్న అంటేనే సిడేడు, తిరుపతి, రాయలసీమలో ఒక రేంజ్ లో ఉంటాయి. డే 1 కలెక్షన్లు అంటే ఎన్టీఆర్ గారే అంటారు. సో దేవరాత ఎలాంటి రికార్డ్స్ ఉండబోతున్నాయి అన్న? 2018 అరవింద్ సమేతలో స్టార్టింగ్ జస్ట్ కత్తి ఇట్లా అన్నాడు అంతే. రికార్డు బీట్ చేయడానికి ఇప్పుడు ఏంటో తారక్కని చూపిస్తున్నాడు. అన్న కోసం ప్రాణం ఇస్తారా? ప్రాణం ఇవ్వలేమండి. అది ఊరికే చెప్తే అది బాగుంటది కదా, కానీ అన్నయ్య కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. దేవరా రిలీజ్ అయితే ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందమ్మా? ఇప్పుడు దాకా రాజమౌళి డైరెక్టర్ తర్వాత చేసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అంటున్నారు. బట్ మా అన్నయ్య ఉన్నాడు, ఫ్లాప్ డైరెక్టర్స్ కూడా హిట్ ఇస్తాడు, ఇచ్చి రికార్డ్ చేస్తాడు. కాలెగరేసిండు మన్నయ్య, కాలెగరేసి చెప్పిండు దేవరాని అమ్మ దెంగిస్తాం. టెంపర్ సినిమా రోజు ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ అని కాల్ రెగ్యులేసుకొని ఇచ్చిన మాట కోసం 6 సంవత్సరాలు ఆయన కష్టపడి నాన్ స్టాప్ గా ఆర్ఆర్ సినిమా దాకా కాల్ రెగరేసిండు. మా 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే స్టేజీ మీద అన్నయ్య అదే కాల్ ఎగరేశారు. అదే కాలర్ని మేము 60 సంవత్సరాల దాకా ఎగరేస్తాము. ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్నారు కదండి చరణ్ ఫ్యాన్స్, వాళ్ళకి ఏం చెప్తారు? వట్టి షేర్ కొట్టేదాకా గుద్ద మూసుకొని ఉండాలి. వట్టి షేర్ కొట్టి చెప్పండి. దేవరా అనేది కొరటాల విజృంభణం, అనిరుద్ధ్ సంభవం, తారకన్న తాండవం. ప్రశాంత్ నిలువ అవసరం లేదు. కొరటాలతో డే 1 పెడితే 10 సంవత్సరాల దాకా ఎవరు కొట్టలేరు. కొట్టాలంటే 10 సంవత్సరాలు ఎన్టీఆర్ అన్న అంటేనే మన ఇండస్ట్రీలో నెంబర్ 1 యాక్టింగ్ అంటే ఇంకెవరు లేరనే చెప్పాలి. సో ఎన్టీఆర్ అన్న ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూట్ ఇచ్చిండు. బాలీవుడ్ లో జెండా పాతుతున్నాం. బాలీవుడ్ కి మనం అంటే ఫ్యాన్ వరల్డ్ రితిక్ రోషన్ తో డాన్స్ నెంబర్ ఉంటదన్న. ఎన్టీఆర్ అన్న అంటే డాన్స్ అంటే ఏందో చూపిస్తారు. వరల్డ్ మొత్తం చూస్తారు డాన్స్ అంటే ఏందో. అందరు హీరోలకు అభిమానులు ఉంటారు, కానీ ఎన్టీఆర్ అన్నకు మాత్రం వీరాభిమానులు ఉంటారు, భక్తులు ఉంటారు. భక్తులు అసలు ఆయన దేవుడు, మా పాలిట దేవుడు. ఆయన థియేటర్ పైన కనిపిస్తే చాలా అంతే. ఒక్క ఆయన ఇట్లా పోస్టర్ రిలీజ్ అయిన పండగ మాకి. 19 ఏళ్ల వయసులో ఇండస్ట్రీని తెంగిండు. ఇప్పుడు ఒక లెక్కన గుద్ద తెంగుడే. ఎన్టీఆర్ అని సినిమాలు వస్తే ఫ్లాపులు ఇట్లో ఉండవు, రికార్డులు బద్దలు కొట్టడమే ఉంటది. అదే మా అన్నయ్య. తారక్ అన్నయ్య కోసం దేనికైనా సిద్ధం, ఎక్కడికైనా వెళ్తాం. ఆయన సినిమాని ఎన్నిసార్లు చూస్తే ఎక్కడికైనా వెళ్తాం. ఆయన బద్దలు కొట్టడానికే తెలుగు ఇండస్ట్రీలో పుట్టాడు. ఉన్న రికార్డులు మొత్తం బద్దలు కొట్టడానికి సీఎం కూడా అవుతారా? సీఎం ఎన్టీఆర్ ఇప్పటికే ఫ్యాన్స్ లో ఊపొచ్చింది. ఆయన మాత్రం ఒక్కసారి రాజకీయ ప్రవేశం చేశాడు అంటే మాత్రం అసెంబ్లీలో సీఎం సీట్ లో కూర్చోవాల్సింది ఎన్టీఆర్ అండి. తెలుగు మే జితనే भी सुपर स्टार है तारक अन्ना ही उनके बाप है. జై ఎన్టీఆర్. టాలీవుడ్ అమ్మ మొగుడు ఎన్టీఆర్ బాబు. జై టాలీవుడ్ అమ్మ మొగుడు తారక్ బాబు. జై ఎన్టీఆర్.